గురూజీ నా ఫ్యామిలీకి పర్సనల్ ఫైనాన్షియల్ బౌండరీస్ ఎలా సెట్ చేయాలి? అలాగే ఈ లైన్ దాటి రాకు అని వాళ్ళు హర్ట్‌కి అవ్వకుండా ఎలా చెప్పాలి? ఇది మీరొక్కళ్ళు డిసైడ్ చేస్తే జరిగే విషయం కాదండి. ఇక్కడ పాయింట్ ఏందంటే అందుకే మేము వీఆర్ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి ఒక వర్క్‌షాప్ కండక్ట్ చేస్తాం. ఈ వీఆర్ మనీ మ్యాగ్నెట్ అనే మిగతా వర్క్‌షాప్స్ ఎలా ఉన్నా గానీ, ఈ వీఆర్ మనీ మ్యాగ్నెట్ అనే వర్క్‌షాప్‌ని కండక్ట్ చేసేటప్పుడు మేమేం చెప్తామంటే, మీరు ఒక్కళ్ళే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అటెండ్ అవ్వండి అని చెప్తాం. ఎందుకని అటెండ్ అవ్వండి అని చెప్తామంటే, వాళ్ళందరూ కలిసి అటెండ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మన ఫ్యామిలీ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఇలా ఎందుకుంది? ఇలా ఉండకుండా మనం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? అలా చేసేటప్పుడు నా వంతు ఒక భార్య, నా వంతు బాధ్యత ఏంటి? పిల్లలు మా వంతు బాధ్యతలేంటి? మా వంతు సహకారం మేము ఎలా అందించాలి? మేము ఏం చేస్తే మా ఫ్యామిలీ మొత్తం గూడా ఆర్థికంగా డెవలప్ కాగలుగుతుంది? మేము ఎలా చేస్తే మా యొక్క ఫ్యామిలీ డెవలప్ అవ్వగలుగుతుంది ఏంటి అనేది అందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది. ఒకసారి అవగాహన వచ్చిన తర్వాత అందరూ కలిసి కూర్చొని ఆ ఫ్యామిలీకి బౌండరీస్, బార్డర్స్ అన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేస్తారు. వాళ్ళే కమిట్ అయ్యి, వాళ్ళే డిజైన్ చేస్తారు కాబట్టి అంటే ఏమవుతుందంటే వాళ్ళే గీస్తారు కాబట్టి దాటి రావడానికి వాళ్ళే ఇష్టపడరు. అలా కాకుండా మీరు గీశారనుకోండి, నువ్వెవడురా గీయటానికి అని చెప్పి ప్రతిసారి దాటుతారు. సో, అది ఏంటంటే మనకి బలవంతంగా మనం వాళ్ళని బంధించి పెడితే అది జరగదు. మనం పక్కకు తిరిగిన మనిషిన వాళ్ళు దాటేస్తారు. సో, దట్ ఈస్ నాట్ ది వే. వాళ్ళకి కూడా తెలియాలి ఆ బౌండరీస్ ఎందుకున్నాయి అనేది. ఆ బౌండరీస్ ఉండటం అనేది మనం గీయటం కంటే వాళ్ళంతట వాళ్ళు గీయటం ద్వారా వాళ్ళ బౌండరీకి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ బౌండరీ దాటకుండా ఉండటానికి నిరంతరం కృషి చేస్తారు. అలా కృషి చేసినప్పుడు ఆ ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఆ ఫ్యామిలీ కలిసి ఎదుగుతుంది. ఫైనాన్షియల్‌గా ఎదగటం అనేది ఇండివిడ్యువల్‌గా సాధ్యమయ్యే విషయం కాదండి. ఎస్పెషల్లీ మీకు ఫ్యామిలీ అనేది ఉండి, మీరు సంసారపక్షంగా ఉండి, కుటుంబంతో సహా నేను కలిసి జీవించాలనుకుంటున్నప్పుడు, కుటుంబంలో హార్మోనీ ఉండాలి, సహృద్భావ వాతావరణం ఉండాలి. అందరి పట్ల ప్రేమ, అనురాగాలు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఉండాలి అని చెప్పి గనక మీరు భావిస్తే, నిర్ణయాలు అందరూ కలిసి తీసుకోవడం బెటరు. ఏ ఒక్కళ్ళు తీసుకొని మిగతా వాళ్ళ మీద రుద్దితే, వాళ్ళకంతా కూడా బలవంతపు రమణార్థం అవుతుంది కాబట్టి వాళ్ళు ఫాలో చేయకుండా ఉండే అవకాశాలే ఎక్కువ. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.